ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? దేవుని కృప వలన అందరూ బాగున్నారని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీబడి అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు నేను పాడబోతున్న సాంగ్ రుచి చూచి ఎరిగిద్దిని. దేవుణ్ణి మనము ఎప్పుడైనా రుచి చూచి అంటే తెలుసుకొని మనము ఎరిగినప్పుడు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను ఆయన ఎన్నడూ మనం విడిచి వెళ్ళలేం. ఎందుకంటే దేవుని ప్రేమ రుచి చూసిన వాళ్ళకే అది దాని యొక్క ఎక్స్పీరియన్స్ మనం పొందుకుంటాం. సో ఈ పాట రుచి చూచి ఎరిగిద్దిని సాంగ్. రుచి చూచి ఎరిగిద్దిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగిద్దిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగిద్దిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవు, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవు, రుచి చూచి ఎరిగిద్దిని యెహోవా ఉత్తముడనియు. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో, మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో, ముదమార పాడెదను నిన్ను అతి సుందరుడవనియు, ముదమార పాడెదను నిన్ను అతి సుందరుడవనియు, రుచి చూచి ఎరిగిద్దిని యెహోవా ఉత్తముడనియు. ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి, ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి, సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని, సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని, రుచి చూచి ఎరిగిద్దిని యెహోవా ఉత్తముడనియు.
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకు నాశ్రయించి నీ ధన్యుడనైతిని రక్షకు నాశ్రయించి నీ ధన్యుడనైతిని రుచి చూచెరిగితి నీ యెహోవా ఉత్తముడనియు. దేవునికి మనం ఎల్లప్పుడూ ప్రార్థన ఉంటాం. ఎడతెగక ప్రార్థించి ప్రభు సన్నిధిలో మనం చేరి సంపూర్ణంగా దేవునికి స్తుతియాగములు చెల్లించాలి. అడుగు వాటి అన్నిటినంట మనం పొంది ఉన్నామని మనం విశ్వసించాలంట. దేవుణ్ణి మనం స్తుతించడంలోనే వి బ్లెస్డ్ ఆల్, మనం అన్నీ పొందుకున్నాం. ఎందుకంటే దేవుణ్ణి కలిగిన మనము వి హ్యావ్ ఆల్. అంటే ప్రపంచంలో ఒకరోజు అన్నీ గతించిపోవును, భూమి లోపల ఉన్న సమస్తము గతించిపోవును, చెదిరిపోవును. మనుషులైనను ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి, అది వస్తువు థింగ్స్ ఏదైనా వస్తువులైనను, బంధువులైన, ఆత్మీయులైన, స్నేహితులైనను అందరూ ఒకరోజు మనము పెట్టి వెళ్ళిపోవాల్సిందే లోకమును. కానీ దేవుణ్ణి మనం రుచి చూసి, దేవుణ్ణి మనం ఎడతెగక ప్రార్థించినప్పుడు, దేవుని యొక్క మంచితనం బట్టి మనం స్తుతించినప్పుడు దేవునికి ఆ స్తుతియాగము దేవునికి చెల్లును కదా. సో దేవుడు ఎంత సంతోషపడతాడండి, దేవుడు ఎంత మీ పట్ల ఆయన మనం స్తుతించినప్పుడు దూతలతో సహా దేవుని యొక్క గానములు మన యొక్క అన్ని స్తుతియాగం దేవునికి చెల్లించి దేవుడు మన పట్ల ఎంతో సంతోషంతో ఉంటాడు. మనం స్తుతులు చెల్లించినప్పుడు ఆయన మహోన్నతుని సింహాసనం పైన ఆయన ఎంతో సంతోషంతో మన యొక్క హృదయ లోతుల నుంచి స్తుతించినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ సంతోషించేవాడు. మీరు ఎల్లప్పుడూ స్తుతించినప్పుడు హృదయం పూర్తిగా, మనస్ఫూర్తిగా మీ గుండె లోతుల నుంచి దేవుని అనుదినము స్తుతించాలి. స్తుతులు అనేవి ఒకే రీతిగా ఉండవు. ఒక పాడడం ద్వారానే కాదండి, మనం ప్రార్థించుట ద్వారా కూడా స్తుతించినట్టే. మనము వాక్యం చెప్పినప్పుడు కూడా ఎల్లవేళలా ఆ వాక్యంను మన అనుదినము మనం వాక్యం ధ్యానించినప్పుడు కూడా స్తుతించినట్లే. స్తుతియాగం చెల్లించుట ఎంతో శ్రేష్కరం కదా బైబిల్లో ఉన్నట్టు. సో మహాబలులు అర్పించుట కంటే మీ ప్రవర్తన అంతటిని దేవుని అధికారం ఒప్పుకొని దేవునికి మహిమకరంగా జీవించడం కూడా ఒక స్తుతి యాగమే కదండి. స్తుతి ఇట్స్ లైక్ యాగము. అంటే అదొక యాగము. ఒక యాగం ఎలా చేస్తారో అదేవిధంగా మన జీవితము మనం దేవుని అంగీకరించినది మొదలుకొని మన ప్రాణము పోయేంత వరకు, మన లాస్ట్ బ్రీత్ వరకు దేవునికి ఇష్టంగా, దేవుని మార్గంలో, దేవుని వాక్యానుసారంగా అనుదిన ప్రార్థన మన జీవితంలో దేవుని స్తుతించినప్పుడు దేవుడు మనకు జవాబులు ఇచ్చేవాడై ఉన్నాడు. దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదండి. దేవునికి కావలసిన వాళ్ళు మనమందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని భూమి లోపల ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన స్వరూప్యంలో మలచబడిన వారం కాబట్టి దేవుడు ఆయన స్వరూప్యంలో ఉన్న మనలను ఎప్పుడు విడిచిపెట్టువాడు కాదు. గాడ్ ఎంతో ప్రేమించిన ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడైన దేవునికి ఈ పాట I dedicated to Jesus, and I dedicated for all my dear friends and dear sisters and brothers and friends and soulmates అందరికీ ఈ పాటను నేను డెడికేట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. కీప్ లిజనింగ్ మై వీడియోస్ అండ్ సాంగ్స్. ప్లీజ్ షేర్ ఎవ్రీబడి. ఎందుకంటే అందరూ బ్లెస్ కావాలని నా యొక్క మొదటిగా దేవుడి యొక్క ఇష్టము అని నాకు కూడా
గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.